ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల, ఆయన యొక్క రక్తము సమస్త మానవ జాతికి సారినది, అందరి దోషములు పరిహరించినది మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన యొక్క రక్తమును బట్టి సమాధానము దేశానికి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు మనము చూస్తున్న ఈ యొక్క దేశము, ప్రపంచాలన్నీ కూడా ఈ భూగోళము పుట్టినది మొదలుకొని యావత్తు ప్రపంచమంతటి కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క దేశములో ఒక్కొక్క పరిపాలన చేయటం మనము వింటున్నాం, చూస్తున్నాం. ఆయా ధర్మములు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిపాలన. మనకి పూర్వకాలాలలో రాజుల పరిపాలన, తర్వాత నెక్స్ట్ జనరేషన్ మారే కొలది రాను రాను ఎలాగా అయిపోయింది అంటే, ఇక రాజుల పరిపాలన అంతవరకు పునఃస్టాప్ అయిపోయి, ఇక మంత్రుల పరిపాలన, ప్రధానుల పరిపాలన, ఇక రాజకీయ ఎత్తల పరిపాలన. పూర్వకాలాలలో రాజుల పరిపాలన ఇక అంతవరకు పునఃస్టాప్, అంతవరకు అంతరించిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మంత్రుల, ప్రధానుల, ఎమ్మెల్యేస్, రకరకాలైన ఇక రాజకీయంలోకి ఇక అడుగు పెట్టారు. మన యొక్క తరములోనే మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి సమస్త అన్ని విధాలుగా అందరినీ చూస్తున్న ప్రభు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు కావచ్చు, ఇంకా కడగబడాల్సిన వారు కావచ్చు, అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క మాటలు దేవుని మాటలుగా స్వీకరించాలని, టెక్టేజీగా తీసుకోవద్దు, సీరియస్ గా తీసుకోనండి. ఎందుకంటే దేవుని మాట హృదయాలని దర్శించినప్పుడు హృదయములో ఉన్న ఆవేదనంతా కూడా తొలగిపోయింది. ముఖ్యమైన కనుముప్పు కలిగించే ఈ యొక్క సందేశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనము చూస్తున్న ప్రపంచ దేశాలని మనం చూస్తున్నాము. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిపాలన మనం చూస్తున్నాం. మనకు ముందు తరాలలో చూసుకుంటే రాజుల పరిపాలన ఉంది. ఆ రాజుల పరిపాలన అంతరించిపోయి పునఃస్టాప్ అయిపోయింది. ఇక రాను రాను ఇక ఏం పరిపాలన వచ్చిందంటే రాజకీయ ఎత్తల పరిపాలనగా మార్చబడింది. ఇక మనకు ముందు తరాలలో జరగబోయే సంభవాలని మీతో మాట్లాడాలని కొన్ని మాటలు ముచ్చటించడానికి నేను సిద్ధమై ఉన్నాను. ఏంటి అని అడిగారా? ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిపాలన, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిపాలన జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఇప్పుడు పార్టీలు వారీగా రకరకాల డినామినేషన్లు, రకరకాల భిన్న అభిప్రాయాలు, రకరకాలైన అనేక మనస్తత్వాలు, మనస్పర్ధలతో మరి నా పార్టీ నా పార్టీ నా పార్టీ నా పార్టీ అని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని వాళ్ళ గుర్తులు తెలియజేస్తాం జరుగుతుంది. ఒక్కొక్కరు వారు దేనినైతే ప్రజలకి పరిచయం చేస్తున్నారో వారి యొక్క గుర్తులు, ఒకరు అస్తం గుర్తని, మరొకరు ఫ్యాన్ గుర్తని, మరొకరు సైకిల్ గుర్తని, అలాగా వారి వారి గుర్తుల్ని తెలియజేస్తూ జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ నా పార్టీ నా పార్టీ అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా హోరాహోరుగా పోటీలుగా మరి
ఏ పార్టీని గురించిన ఆ యొక్క బాధ్యతలుగా ఉన్న ఆ బాధ్యత వహిస్తున్న వారు వారి యొక్క పార్టీల గురించి ప్రసారం మొదలుపెట్టి ప్రసారం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే మా పార్టీ గెలిపించండి, మా పార్టీని గెలిపించండి అని ఎవరి పార్టీని ఎవరి తరపున నిలబడిన వాళ్ళందరూ కూడా మరి వారి పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మరి మన చర్చిస్టులు కూడా మన చర్చికి కూడా వచ్చి అనేక పార్టీలు కలిగిన వాళ్ళందరూ కూడా మరి మన చర్చికి కూడా వచ్చి వారి యొక్క విన్నపములు తెలియజేస్తాం కాకుండా దేవుని యొక్క బ్లెస్సింగ్ తీసుకొని వెళుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా రానున్న రోజుల్లో మరి నాకు తెలిసి కొద్ది రోజుల్లోనేనండి బైబిల్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు మనం చూస్తున్నాం. ఈ మాట లోకస్తులు నమ్మినా నమ్మకపోయినా మనము క్రీస్తు యేసు రక్తమును బట్టి మనము ఆయన రక్తమును బట్టి విలువైన రక్తము మన కొరకు ధారాళంగా ఇచ్చి ఆ విలువైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఆ యొక్క త్యాగశీలి మాటలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాం. బైబిలులో చెప్పబడిన ప్రతి మాట ఒక పల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదు అన్నది చాలా సత్యం. బైబిలులో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పులు మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు మా పార్టీ అని సభ్య సమాజంలో ఎవరి ప్రచారము వాళ్ళు చేస్తూ వారి యొక్క ధర్మములు నెరవేరుస్తున్న ఆ యొక్క పార్టీల గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిదే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చడానికి ఎవరి యొక్క హక్కులని వారు స్వతంత్రించుకునడానికి మరి కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, మనం చూస్తున్నాం. అయితే మనకి ఇక ముందు తరాలలో వారికి గాని ఇక రాబోతున్న తరాలలో రాబోతున్న రోజుల్లో ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఒక పార్టీగా మార్చబడిపోతుంది. ఈ యొక్క పార్టీలు అన్నీ కూడా ఒకే పార్టీ కిందకి వెళ్ళిపోబోతున్నాయి. ఒకే పార్టీ. ఏంటయ్యా ఆ పార్టీ అని అడిగారా? పూర్వకాలాలలో రాజుల పరిపాలన ఎలాగైతే ఉన్నదో అలాగనే ఈ యొక్క లోక అధికారి రాబోతున్నాడు. ఈ లోక అధికారి ఎవరు అంటే ఫస్ట్ ప్రథముగా భగవంతుడు దేవుడైన యెహోవా ఆదాముని కలగజేసి ఆదాముకి ఈ యొక్క లోక మీద అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. తర్వాత ఆదాము ఏం చేశాడు అంటే ఆదాముకి ఇచ్చిన ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగ పాలు చేశాడు. ఆదాము ఏం చేశాడు అని అడిగారా? ఆదికాండము ఆ యొక్క ప్రారంభములోనే మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో మరి ఆదాము దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఏదేను వనము నుండి నెట్టవేయబడ్డాడు. ఎందుకు అంటే దేవుడు భూలోక గవర్నమెంట్ ని ఒక మనుషుడికి అనుగ్రహిస్తే మనుషుడు మరి క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడికి ఆ యొక్క ధర్మ విరోధికి అప్పగించాడు. గవర్నమెంట్ ని అప్పగించాడు. ఆ గవర్నమెంట్ ని స్వీకరిస్తానికి సృష్టికర్త ఆయన మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది. మనిషిగా జన్మించాల్సి వచ్చింది. ఆదాము చేసినది ఎనుసుపురికి చాలా చిన్నదిగా కనిపించింది అందరికి, కానీ చాలా భయంకరమైనది. ఆదాము చేసిన ఆజ్ఞ ధిక్కరించిన ఆ యొక్క పాపము ఈ లోక అధికారాన్ని మనుషుడికి అప్పచెప్పిన దేవుడి యొక్క అధికారాన్ని దేవుడికి ధర్మ విరోధియగు పాప పురుషుడికి అప్పచెప్పాడు ఆదాము. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది.
అర్థమైంది అన్నారా? అర్థమైంది. ఓకే. అయితే ఈ యొక్క లోక అధికారి పూర్వకాలంలో మన పూర్వీలు రాజుల పరిపాలన ఎలాగైతే జరిగిందో మళ్ళా భవిష్యత్తులో కూడా మళ్ళా రాజుల పరిపాలన జరగబోతుంది. అంటే ఒక రాజు కింద దేశాలన్నీ కూడా అంటే ఈ భూలోకము, ఈ భూగడ్డ మానవ సంచారము ఎంత దూరమైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఒక ఆయన్ని వెన్నుకుంటారు, ఒక రాజుని వెన్నుకుంటారు. ఈ రాజు సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధమైన అద్భుతాలు చేస్తాడట. ఎందుకు? ఈయన భూలోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఈ యొక్క అధికారి ఈ లోక అధికారి వస్తున్నాడు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోక అధికారి అని ఎందుకు చెప్పాడు అంటే, ఆదాముడు ఈ యొక్క మనుషుడికి ఇచ్చిన ఆధిక్యతని, గవర్నమెంట్ని, భూలోకమును స్వతంత్రించుకోవాలి, భూమిని మీద మరి మెయింటైన్ చేయాల్సి వచ్చిన ఆ యొక్క ఆదాము ఆయనకిచ్చిన గవర్నమెంట్ని సాతానుకి అప్పచెప్పాడు. ఆ యొక్క గవర్నమెంట్ ని స్వీకరించడానికి మరలా తీసుకోవాలంటే భగవంతుడే ప్రాణం పెట్టాల్సి వచ్చింది, భగవంతుడు రక్తమును సిందించాల్సి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది కదా. అయితే మరి ఇక పరిపాలన జరగబోతుంది. ఏం పరిపాలన? ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ గవర్నమెంట్లన్నీ కూడా ఒక గవర్నమెంట్ గా మార్చబడబోతుంది. ఇప్పుడు బీజేపీ అయినా, సైకిల్ గుర్తు అయినా, మరి ఓఎస్, మరి ఆ కాంగ్రెస్, ఈ యొక్క పార్టీలన్నీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఒకే పార్టీగా స్థాపించబడబోతున్నాయి, ఒకే అధికారి కింద ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ లోక అధికారి వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడు అంటే, ఏది పూజించబడునో, ఏది దేవుడు అనబడనో దానంతటి మీద తనకు తానే దేవుడని తహతహలాడిపోతాడట. నేను దేవుణ్ణి, నాకు మొక్కండి, నాకు పూజలు చెయ్యండి, నన్ను గణపరచండి అని ఈ యొక్క లోక అధికారి తనకు తానే ఏం చేసుకుంటాడు అంటే, తనకు తానే నేను దేవుణ్ణి అని చెప్పి బయలుపరుచుకుంటూ, ఎలాగ బయలుపరుచుకుంటాడు? సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధమైన అతి భయంకరమైన సూచక్రియలు జరిగిస్తాడట. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం అండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, ఈ యొక్క భూగోళం మీద రకరకాల పార్టీలుగా ఉన్న ఆ పార్టీలన్నీ కూడా ఒకే రాజు పరిపాలన కిందకి రాబోతున్నాయి. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సత్యము. ఆ రాజు, ఈ యొక్క రాజు పరిపాలనలో అతి భయంకరమైన అన్యాయాలు రుచులు చూడబోతున్నారు. ఈ యొక్క పరిపాలనలో మరి ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల సంధికి, అంటే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరండి. ఈ యొక్క రాజు పరిపాలన కింద ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు. కొద్ది గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, నానా విధమైన బలమైన ఆ కార్యాలు బట్టి ఏం చేస్తారు అంటే, ఒక వీలునామా రాస్తారు, ఒక వీలునామా రాయించుకుంటారు. ఏంటయ్యా ఆ వీలునామా అని అడిగారా? 7 ఏళ్ల సంధికి సాతానుతో 7 సంవత్సరాలకి సంధి కుదుర్చుకుంటారు. అందరూ నమ్ముతారు. ఇశ్రాయేలు ప్రజల్లో కొంచెము అవనమ్మకం ఉంటది. అయితే మరి నువ్వు చేస్తున్న సూచక్రియలు, మహత్కార్యాలను బట్టి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే నీ పరిపాలన మాకు నచ్చినట్లయితే పూర్తిగా నీ గవర్నమెంట్ కిందనే మేము ఉంటాము. అప్పుడు దాకా ఒక 7 ఏళ్ల సంధికి
మనము వీలునామా రాసుకుందామని యొక్క ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల సంధికి వీలునామా రాసుకుంటారండి. అప్పుడు వీలునామా రాసుకున్నప్పుడు వాని యొక్క పరిపాలనలో కొన్ని మార్పులు కలుగుతాయి, కొన్ని మార్పులు జరుగుతాయి. ఏంటయ్యా ఆ మార్పులు అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఊహించినదే వారు ఏమైనా ఊహిస్తారు. 7 ఏళ్ల పరిపాలన కింద 7 ఏళ్ల సంధి కుదుర్చుకొని మీ పరిపాలన మాకు ఇష్టమైతే మీ గవర్నమెంట్ కిందనే మేము ఉంటామని చెప్పిన ప్రకారముగా ఈ యొక్క రాజు పరిపాలన కింద, అంటే రాజు అంటే లోక అధికారి సాతానుడు. ఇక ఏమీ లేదండి, మనకి దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉందండి. ఏంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనకరమైన నాశన పాత్రుడు బయలుపడితే తప్ప ఆ దినము రాదు. ఏది పూజించదగనో ఏది పూజింపబడునో దానంతటి మీద, ఏది దేవుడిని అనబడునో దానంతటి మీద తనకు తానే హెచ్చించుకుంటూ వాని యొక్క రాక ఎలాగ ఉంటుందంటే, ఈనాడు చాలా మంది సంఘాలలో మరి సూచక్రియల మీదనో అద్భుతాల మీదనో మరి మనం చూస్తున్నాం. సెల్ ఫోన్లో యూట్యూబ్స్ లో మరి ఒక్కొక్క పాస్టర్ గారు చేస్తున్న విన్యాసాలు అంటే సాతాను యొక్క కొంతమంది పాస్టర్స్ ని యామర్పాటులో నిద్రబోస్తున్నారన్న సంగతి వారికి అర్థం కావట్లా. ఏంటంటే, కొన్ని సంఘాలలో ఇప్పుడు కృపావారాలు ఉన్నాయనుకో, ఆనాడు మరి పౌలు భక్తుడు కూతోను అనే ఒక దెయ్యం పట్టిన ఆ స్త్రీని పిలిపించేటప్పుడు ఏమన్నా మైక్ పెట్టి అడిగాడా, నీ పేరేంటి, ఎందుకు పట్టావు, ఏం చేయబోతున్నావు, ఈ అమ్మాయిని ఏం చేయబోతున్నావు అని చెప్పి పౌలు భక్తుడు ఏమన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఆది అపోస్తులు 11 మందిలో స్టెఫెను కూడా సూచక్రియలు చేశాడు, ఫిలిప్పు కూడా సూచక్రియలు చేశాడు. ఫిలిప్పు ఒక సమరయ అంతటికి అనేక బాప్తిసములు ఇచ్చి వారందరిని కూడా ఆ యొక్క సూచక్రియలు మహత్కార్యాల ద్వారాగా సమరయులు అందరూ ఫిలిప్పును నమ్మి ఫిలిప్పు చెప్పిన యేసుని విశ్వసించి ఫిలిప్పు చేత బాప్తిసం పొందారు. ఏమండి, వీళ్ళేమన్నా ఎక్స్పోజింగ్ చేసుకున్నారా? ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాము. నేను కొన్ని యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆ మూతు దగ్గర పెట్టి ఆ యొక్క డివిల్ ఉన్న ఆమెని, నీ పేరేంటి, ఎందుకు పట్టావు, ఎక్కడికి ఈడ్చుకొని పోతున్నావు అని చెప్పి కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, కృపావరాలు ఇస్తే దేవుని నామాన్ని మహిమపరిచి, మరి ఆనాడు పౌలు భక్తుడు గాని, ఫిలిప్పు గాని, స్టెఫెను గాని, పేతురు గాని, యోహాను పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర మరి నడిచి వెళ్ళేటప్పుడు పుట్టినది మునుకొని ఒక కుంటివాడిని, మాకు కలిగిన నామములో నువ్వు లెగిసి నడవమన్నప్పుడు ఆ కుంటివాడు నడిచాడు. అక్కడ ఏమన్నా ఎక్స్పోజింగ్ యోహాను గాని పేతురు గాని ఏమన్నా కనిపించిందా? ఈనాడు చూడండి దేవుని బిడ్డలారా, ఈనాడు యొక్క కొందరు పాస్టర్లని సాతానుడు యామరపాటు చేస్తున్నాడు, నిద్రబుచ్చుతున్నాడు. ఎందుకంటే సూచక్రియ మహత్కార్యాలు అద్భుతాలు ఆనాడు ఫిలిప్పుకి మాత్రమే కాదు, ఆనాడు పౌలు భక్తుడికే కాదు. యేసు ప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, సజీవుడు. ఆయన కార్యాలు ఆనాడు ఆ తరానికే కాదు, మన తరానికే కాదు, మన ముందు తరాలకు కూడా యేసు ప్రభు నామము సాలినది.
తప్పకుండా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు. బోన్ క్యాన్సర్ ఉన్న వారికి స్వస్థత కలిగింది. మరి HIV ఉన్నవారు, ఎయిడ్స్ ఉన్నవారు, అనేక రకాలైన బోన్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, ఇంకా అనేక రకాలైన వ్యాధులు, దీర్ఘ వ్యాధులుగా ఉన్నవారు, బ్లడ్ లో షుగర్ ఉన్నవారు కూడా స్వస్థతలు కలిగాయి. అయితే వీటన్నిటిని ఎంతవరకు సమరసమైనది? దేవుని యొక్క నామాన్ని గణపరచబడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఏమరపాటుగా నిద్రపోతున్నారని ఎందుకన్నానంటే, ఈ సీపిచ్చి నీవెక్కడ పుట్టావు, నీవెక్కడ పట్టావు, ఎక్కడికి ఈడ్చుకొని పోతున్నావు అనేది ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఎందుకంటే పౌలు భక్తుడు కూతోను స్త్రీ ఆ యొక్క దెయ్యము ఆ చిన్నదాన్ని పట్టినప్పుడు వెంటనే అన్నాడు, ఏ అపవిత్రాత్మ సాతానా, ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించినప్పుడు ఆ బిడ్డని విలవిలలాడించి వెళ్ళిపోయింది. పౌలు మేలు చేస్తే ఆ యొక్క సంపాదించుకునే ఆమె కొందరిని సైనికుల్ని పిలిపించి నా నోటికాడి జీవనాన్ని తీసేశాడు అని చెప్పి పౌలుని శీలని ఇరువురిని మరి చెరసాల పాలు చేసింది. కానీ చిన్నదాన్ని స్వస్థపరిచారు, బాగు చేశారు. మేలు చేస్తే పౌలుని శీలని తీసుకెళ్లి ఏం చేశారు? చెరసాలలో వేశారు. అక్కడ ఎంత ఎక్స్పోజింగ్ చేసుకున్నారు వాళ్ళు. పౌలు మహాభక్తుడు ఏమన్నా మూతి ఇమ్మని చెప్పాడా? మరి అప్పుడు మూతులు ఉన్నాయి అంటారేమో. ఎందుకు లేవు? ఒకవేళ లేకపోయినా కనీసం ఒక లెటర్స్ అన్న ఉంటుంది కదా. పౌలు ఉన్న ఇలాగా ఎక్స్పోజింగ్ చేసుకున్నాడని ఒక లెటర్ అన్న రాసి పెట్టేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే చూడండి, తెసలోనిక పత్రిక 2వ తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితే తప్ప ఆ రోజు ఆ దినము రాదు అని. ఇక నేను మొదట చెప్పినట్లుగా ఈ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలన్నీ కూడా ఏక పార్టీగా తెలియజేయబడింది. ఇప్పుడు నా పార్టీ ఇలాగ ఉంది, నా పార్టీ ఇలాగ ఉంది అని రకరకాలైన మత కలహాలతో మరి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే మా యొక్క పార్టీ గెలవాలి అని ఎంతో రక్తపాతాన్ని మనం చూస్తున్నాం. మనం పూర్వకాలం నుంచి కూడా రాజుల పరిపాలనలో కూడా చూసాం. మా రాజ్యం స్థిరంగా ఉండాలి, మా రాజ్యాన్ని ఎవరు గెలవకూడదు అని మనకి సమీపంగా ఉన్న మాచర్ల గడ్డకి ఒక ఏముంది అంటే మరి ఒక సాక్ష్యం ఉంది. మాచర్ల గడ్డ మీద యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో అనేక ప్రాణ నష్టం. మనకు సమీపంగా ఉన్న మాచర్ల గడ్డకి ఒక రక్తపు సాక్ష్యం ఉంది. అలాగా మన పూర్వీకులని రాజుల పరిపాలన ఇప్పుడు చూసుకున్నా కొంతమంది ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అయితే ఈ అన్ని పార్టీలు ఒకే పార్టీగా భవిష్యత్తులో మార్చబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేనెందుకు ఈ మాట చెప్పాను అంటే, నాకు బైబిలే కొలబద్ద. బైబిలు ఇచ్చినవి, బైబిలులో చెప్పబడిన ప్రతి మాట కూడా నెరవేర్పు. క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా దేవుడు చెప్పిన ప్రతి మాట మేము చూస్తున్నాము. మరి లోకరీతిగా ఉన్నవారు నమ్మినా నమ్మకపోయినా మేము నమ్ముతాం. ఎందుకంటే లోకములో ఉన్నవారు నరకం ఉంది అంటే నమ్మలేదు, మేము నమ్మాం. ఎందుకు? యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగము మా మనోన్నతురాలను వెలిగించింది. ప్రైజ్ ది లార్డ్. అలాగా లోకములో ఉన్నవారు నిజాన్ని నమ్మలేదు, అబద్ధాన్ని నమ్మారు. కానీ మేము నిజాన్ని నమ్మాము, అబద్ధాన్ని విడిచిపెట్టాం. ప్రైజ్ ది లార్డ్. భవిష్యత్తులో
జరగబోయే సంభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే వాని యొక్క రాకడికి మొదట పశ్చాత్తం సంభవించిందట. తర్వాత నెక్స్ట్ నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడతాడట. నెక్స్ట్ తర్వాత ఏది దేవుడు అనబడనో, ఏది పూజించడానికి అర్హత కలిగినదో దానంతటి మీద తానే నేను దేవుణ్ణి, ఏమండి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ వాడు ఎంత భయంకరమైన సూచక్రియలు చేయబోతున్నాడో తెలుసా? ఒక్క రెప్పపాటున గాలిలో నిలబడతాడు. గాలిలో నిలబడితే ఎంత ఆశ్చర్యము. ఇప్పుడు చాలా మంది లోకరీతిగా ఉన్నవాళ్ళు కావచ్చు, మరి క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్న నామకార్థ క్రైస్తవులు కావచ్చు, కొంతమంది మాంత్రికుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు కాడికి వస్తారు, వచ్చి కూడా చంచల మనస్తత్వం, స్థిరమైన మనసు కాదు, చంచల మనస్తత్వం, చంచల స్వార్థం కలిగిన మనసు, అది స్థిరం లేని మనసు. స్థిరం కలిగినది అడుక్కున్నా అడిగినా ఒక ఆయన కాడే అడుగుతారు, ఒక ఆయననే కాడే ఉంటారు. 14 మంది కాడ అడుక్కునే అవసరం లేదు. ఎందుకంటే అడుక్కున్నా, మనల్ని ముంచినా, మనల్ని తేల్చినా, మనల్ని ఉంచినా, ఆఖరికి మనల్ని పిలుచుకున్నా మనం ఎక్కడికి వెళతాం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్థానానికి చేర్చబడతాం. అయితే కొందరు నామకార్థ భక్తులు, నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నట్టే ఉంటారు, మరలా లోకంలోకి వెళ్ళిపోతారు, మరలా మాంత్రిక ఇజ్జల కాడికి వెళ్ళిపోతారు. ఏమండి, ఒక మనుషుడి యొక్క మాంత్రిక శక్తి గొప్పదా? అసలు మనుషుని నిర్మించిన దైవ శక్తి గొప్పదా? సరే, దీని ఇంతవరకు పక్కన ఉంచితే ఇక్కడ మనం చూసుకుంటే ఈయన యొక్క రాకడికి అనేకమైన సూచక్రియలు మాతకాలు జరిగిస్తాడట. అంత మాత్రమే కాదండి, ఏది దేవుడని బలనో, ఏది పూజించదగునో దానంతటి మీద నేనే దేవుణ్ణని హెచ్చించుకుంటాడట, బయలుపరుచుకుంటూ ఉంటాడట. అందుకండి ఇప్పుడు కొందరు పాస్టర్లు, సేవకులు మూతులు పెట్టి, నీ పేరేంటి, ఎక్కడ పట్టావు, ఎలా పట్టావు, ఏం చేయబోతున్నావు అని తెగ అడుగుతూ ఉన్నారు. ఏమండి, సంఘములో ఉన్న ఎత్తులకి ప్రజలకి ఒక దైవజనుడు ఏమి నేర్పిస్తున్నాడు అంటే సూచక్రియల మీద బేస్మెట్ వేస్తున్నాడు. ఆ సూచక్రియల మీద వేసిన బేస్మెట్ ఏమన్నా ఉంటుందండి? ఏమండి, సూచక్రియల మీద వేసే బేస్మట్టము ఉండదు. అదేమైద్ది? ఒక రోజుకు కూలిపోయిద్ది. ఎందుకు కూలిపోయిద్ది అంటే ఇక్కడ మనుషులు సైకాలజీ, అంటే ఒక విశ్వాసులు యొక్క సైకాలజీ ఎలాగుంటుందంటే అప్పుడే ఆకాశానికి ఎత్తిపడతారు, అప్పుడే ఆకాశానికి ఎత్తిపట్టిన వారు వెంటనే ఆకాశం నుంచి కింద పడేస్తారు. మనుషుల సైకాలజీ. యేసు ప్రభు వారిని మొదట గణపరిచారా లేదా? తర్వాత రాళ్ళు రుబ్బి యేసుని సిలువ వేయండి అని రోధించారు. మళ్ళీ అదే ప్రజలు ఫస్ట్ యేసు ప్రభుని గణపరిచారు, పూలమాలలతో సత్కారం చేశారు యేసు ప్రభుకి. తర్వాత యూదుల రాజా జయమన్నారు, దావీదు కుమారుడా నీకు జయమన్నారు, గణపరిచారు. అలాగ గణపరిచిన వాళ్ళే మరలా యేసుని సిలువ వేయండి, ఆ పాపాత్ముని సిలువ వేయండి అని కేకలేశారు. మనసులో సైకాలజీ అలాగుంటదండి. ఏమండి, అర్థమవుతుంది నా బాధ? కొందరు పాస్టర్లు ఎలాగ తయారయ్యారంటే అద్భుతాల మీద బేస్మట్టం వేసుకుంటున్నారు, సూచక్రియల మీద బేస్మట్టం వేసుకుంటున్నారు. అది అట్టే కాలం నిలవదు. మనుషులు ఎలాగ ఉన్నారంటే ఈ మాంత్రికుడు కాడ తగ్గలేదు, ఒక మాంత్రికుడు మనగాడు ఉన్నాడట.
ఏమండి, ఈ మాంత్రికుడు కాడ తగ్గలేదు, ఇంకొక మాంత్రికుడు మనగాడు ఉన్నాడట, ఆయన కాడికి పోతే తగ్గిద్దటని అక్కడికి వెళ్ళిపోతాడు. అలాగా ఈ యొక్క సూసికిరీలు మహత్కారాల మీద నీవు సంఘాన్ని అలవాటు చేస్తే రాబోతున్న రోజుల్లో సంఘము పతనం కావడానికి కారణము ఓ దైవజనుడా, కాపరి నీవే. దేని మీద నిన్ను అధ్యక్షుడిగా నిర్మించాడో దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్న ఆ భగవంతుడు కాపరిగా దేని మీద నిన్ను అధ్యక్షుడిగా ఉంచాడో సంఘాన్ని గాయటానికి రేపు దినాన నీవు దేవుని కాడ ఖచ్చితంగా లెక్కప్పజవుతావు ఓ దైవజనుడా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఒకడు సంఘాన్ని కట్టితే ఆ సంఘము సంపూర్ణతలో పరిపూర్ణ చెందితే నీకు ఫలముంది. ఒక నీ సంఘము కట్టకపోతే, ఆ సంఘము పతనమైపోతే అయితే వానికి ఏమి ఇవ్వబడదు. ఆఖరికి మరి ఎంత పరిశ్రమించి ఉంటుందంటే దైవజనుడికి 2 కోటింగులు ఉంటాయి, 2 తీర్పులు ఉంటాయనే సంగతి మరవకూడదు. ఓ దైవజనుడా, ఓ కాపరి, నీవు సుశిక్రియల మీద నీ సంఘాన్ని నడిపిస్తున్నావా? అద్భుతాల మీదనే నీ సంఘస్థులకి నేర్పిస్తున్నావా? అలాగైతే జాగ్రత్త, సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను నిద్రబూస్తున్నాడు. రెండవ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం కానుంచి మనం మొదలు పెట్టుకుంటే ఇక 7వ వచనం వరకు వాని సొంత కాలమున అనగా 6వ వచనములో వాని సొంత కాలమందు అపవాదికి ఒక టైం చెప్పాడు దేవుడు. వాని సొంత కాలమందు అపవాది బయలుపరచబడవలెను. నెక్స్ట్ వాని యొక్క రాక నానా విధమైన సూచిక్రియలతోనూ మహత్కార్యాలతోనూ అద్భుతాలతో ఉంటుందట. ఈనాడు నీవు అద్భుతాల మీద వేసినట్లయితే నీ సంఘము అట్టే కాలం ఉండదు, కూలిపోయింది. అద్భుతము లేదని చెప్పట్లా. నేను ప్రార్థించగా ఎంతో మందికి కృప చూపాడు, స్వస్థపరిచాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కృప ఎంబడి కృప అనుగ్రహించి ఈ శూన్యములో సృష్టిని చేసిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ అద్భుతాల మీద కాదు వేయాల్సింది, శ్రమ అనే అనుభవం మీద, శ్రమ అనే పాఠాలు నీ యొక్క పిల్లలకి నేర్పిస్తే శ్రమలో నుంచి సంఘము శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడిద్దని పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఉన్న ప్రకారముగా నానా విధమైన శోధనల చేత కొద్ది కాలమున మీరు శ్రమ పడాలి. తరువాత మెప్పు, మహిమ, ఘనత సర్వము సమస్తము మీకే కలుగుతాయి. ఏమండి, పేతురుకు తెలియదా? ఎందుకు మరి రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు? సంఘము అనేది శ్రమలోనే రావాలి. ఏ నొప్పి తెలియకుండా ఒకరికి అసలుకి నొప్పి అనే బాధే లేకుండా పెంచితే వాడు బస్సులైపోతాడు. ఏమైపోతాడు? కడుపును పుట్టిన బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, ఏ నొప్పి బాధ్యతలు మరి తండ్రి యొక్క త్యాగము తెలియకపోతే బస్సులైపోతాడు. తండ్రి యొక్క త్యాగం తెలిసి మరి మన స్వరూపమందు మన పోలికలో చొప్పున కాదండి, మనము దేవుని పోలిక యందు దేవుని స్వరూపమందు మనల్ని భగవంతుడు నిర్మించుకున్నాడు. అయితే మన నాన్న యొక్క త్యాగం తెలియాలి. మన నాన్న యొక్క త్యాగం తెలిసినప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనము జాగ్రత్తగా వ్యవహరించే వ్యవహారం ఉంటుంది. మంచి తీర్మానం. మన నాన్నగారు సాదాసీదాగా కష్టపడలేదు, మనకు ఊరక రాలేదు అని ఒక బాధ, ఒక భారం, ఒక బాధ్యత ఉంటుందా ఉండదా? అలాగనే ఒక తండ్రి కొడుకులని మీకు చూపిస్తే తెలిసిద్దని ఇలాగ చెప్పాను. వాస్తవంగా సంఘము కూడా శ్రమలో నుంచి తీయబడితే ఏమండి, మనకు ముందున్న పౌలన్న కావచ్చు, పేతురన్న కావచ్చు. పేతురు గారు తలకిందులుగా సిరివేయబడ్డాడు. పౌలు భక్తుడు సిరిత్యాగమే చేసిచ్చాడు. ఏమండి, వారికంటే గొప్ప వాళ్ళమా మనము?
సంఘాన్ని శ్రమలో పెంచాలి. సంఘము శ్రమల్లోనే నెగ్గుదేలాలి. శోధింపబడిన తర్వాత సువర్ణంగా మార్చబడేతాను అని యోబు చెప్పిన ప్రకారముగా శోధనలో సంఘము బలముగా బలాన్ని సొంతరించుకుంటది. కాబట్టి నానా విధమైన సూచక్రియలతోనూ మహత్ కార్యాలతో మరి వాటిని నమ్మే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? సాతాను చేతికి చిక్కబడతారు. సాతాను చేతికి చిక్కబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు సూచక్రియలు వేస్తున్నావు, నీవు అద్భుతాల మీద కడుతున్నావు నీ సంఘాన్ని. వీళ్ళందరూ కూడా ఒక రోజున నిన్ను నిర్దాక్షిణ్యంగా నెట్టివేసి మరి వాడొస్తున్నాడు, ఈ లోక అధికారి. ఒకే పరిపాలన, ఒకే గవర్నమెంట్ జరగబోతుంది సుమి. అందుకే ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఆనాడు ఒక పార్టీగా మార్చబడింది. ఆ పార్టీ ఏ పార్టీ అంటే సాతాను పార్టీ. సాతాను గవర్నమెంట్ కింద ఈ ప్రపంచమంతా కూడా ఉండబోతుంది. మరి నీవు నేను ఉంటాను అంటే నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని ప్రజలు, దేవుని యొక్క రక్తముతో ఇలువ పెట్టి కొనబడిన వారందరూ కూడా ఆ గవర్నమెంట్ ని ఎదిరిస్తారు. అవసరమైతే చచ్చిపోతానికి సిద్ధమవుతారు గాని, అవసరమైతే పస్తుంటానికి సిద్ధమవుతారు గాని, కరువులో వేలియా వలె కాకోలముల చేత పోషింపబడతాం గాని 3.5 సంవత్సరములకి పరిపాలనకి ఆ గవర్నమెంట్ కింద సూచక్రియలు మహత్ కార్యాల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఆ గవర్నమెంట్ ని ఎన్నుకుంటారు. ఎన్నుకొని ఏం చేస్తారు? ఆ యొక్క సాతాను గవర్నమెంట్ కి పట్టా కడతారు. ఎందుకంటే ఈ సూచక్రియలు మహత్ కార్యాల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఏం చేస్తారు? మరి ఇప్పుడున్న పాస్టర్ల కంటే అతను ఏం చేస్తాడు? ఆ యొక్క సాతానుడు ఈ లోక అధికారి అతి భయంకరమైన సూచక్రియలు చేస్తాడండి. కళ్ళ ముందలనే ఒక బొమ్మని చేసి బొమ్మతో మాట్లాడిస్తాడు. అది అద్భుతం కదా. ఒక బొమ్మ, ఒక మృగం, ఒక కోర మృగము మాట్లాడుతుంది అంటే అది అద్భుతం కదా. ఏ మానవుడు ఎప్పుడు వినలేదు కదా. మరి వినలేని దాన్ని చేసి చూపించినప్పుడే ఈ యొక్క మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది? ఇంకా అమ్మో ఈయనే దేవుడు, ఈయనే భగవంతుడు అన్నట్లు వాడు అంటాడు, నేనే మీరు ఎతుకుతున్న క్రీస్తుని అంటాడు. ఆ నజరేయుని నేనే అంటాడు. చూడండి నా చేతుల్లో గాయాలు అంటాడు. ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఉంది, డూప్లికేట్ నోట్ ఉంది. రెండు ఎంతో పరిశీలిస్తే తప్ప గుర్తుపట్టడం కష్టం. ఇప్పుడు 2 నోట్లు ఉన్నాయండి. ఒకటి ఒరిజినల్ నోటు, ఒకటి డూప్లికేట్. డూప్లికేట్ కూడా ఎలా కనపడిద్ది? ఒరిజినల్ గా కనపడిద్ది. అవునా? ఈ ఒరిజినల్ ని డూప్లికేట్ ని గుర్తుపట్టాలి అంటే ఎంతో పరిశోధన చేయాలి. పరిశోధన చేస్తేనే నిజమైన నాణ్యత బయటకు వచ్చింది. అలాగనే ఈ యొక్క సాతానుడు నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యాలతోనూ అద్భుతాలతోనూ ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క లోక అధికారాన్ని వాడు చేదెక్కించుకొని ఇప్పుడు దాకా ఉంటున్న ఈ యొక్క దేవాలయాలని, పూజలని అన్నిటినీ వాడు ఆపించేస్తాడు. ఆపించేసి ఇక్కడ అంటాడు, తనకు తానే నేనే దేవుణ్ణి చెప్పుకుంటూ ఆ ఇజ్రాయేల్ ప్రజలు మరి ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. మసీదు ఉన్న స్థలంలో మరలా యేసు ప్రభు యొక్క చర్చి నిర్మాణం జరిగింది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మరి సులోమాను కట్టించిన ఆ మందిరము మరలా పునర్నిర్మాణం జరిగిద్ది. పునర్నిర్మాణం జరిగినాక ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే పాత నిబంధనే ఫాలో అవుతారు. పాత నిబంధన ఫాలో అయ్యి ఏం చేస్తారయ్యా అంటే ఆ పాత నిబంధనలో ఏమండి, పాత నిబంధనలో ఏముంది? అనుదిన బలి అర్పణ ఉంది. యెహోవా పేరిట రక్తము లేకుండా దేవుణ్ణి సమీపించరాదని పాత నిబంధనలో చెప్పబడిన ప్రకారముగా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే మరలా అనుదిన బలిని స్టార్ట్ చేస్తారు. అంటే రక్తము లేకుండా దేవుణ్ణి సమీపించటం లేదు. అంటే మనమేమో ఇప్పుడు ఏ బలిదానం అవసరం లేదు, యేసు ప్రభు యొక్క రక్తము మన పాపాలని తీసివేసిందని చెప్పాము. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ పాత నిబంధననే ఫాలో అయ్యి అనుదిన బలి మరలా స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిద్ది అంటే అనుదిన బలిని
ఈ వచ్చిన వాడు ఈ లోక అధికారి సాతానుడు, ఆబద్ధ క్రీస్తు. నేను ఆబద్ధ క్రీస్తునని చెప్పడు, నేనే క్రీస్తునని చెబుతాడు. ఈ యొక్క క్రీస్తు, ఆబద్ధ క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఆల్రెడీ మందిరం కట్టించబడిన తర్వాత యెరూషలేములో అనుదిన బలిని స్టార్ట్ చేస్తారు. ఈ అనుదిన బలిని స్టార్ట్ చేసినప్పుడు వీడు ఇక బయలుపరచబడి వచ్చి ఈ అనుదిన బలిని ఆపు చేస్తాడు. అప్పుడు మనకు గుర్తు ఏంటంటే, ఎప్పుడైతే యెరూషలేములో దేవాలయంలో అనుదిన బలి ఆపబడిందో ఆ క్షణమే ఇక ఆపిచ్చేవాడు ఇక వాడు ఒక్కడే. అదే గుర్తు అని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ దశలోనిక పత్రికలో రాయించి పెట్టాడు, దానియేలు గ్రంథంలో కూడా రాయించి పెట్టాడు, మత్తయి సువార్తలో కూడా రాయించి పెట్టాడు. అనేక గ్రంథాలు, 66 పుస్తకాల గ్రంథాలలో అనేక వచనాలు మనకి సాతాను గురించి సున్నంగా తెలియజేయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్లన్నీ కూడా, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఒకే పార్టీగా, ఒకే రాజు కిందకి, ఆ రాజు ఎవరై అంటే సాతానుడు, ఈ లోక అధికారి ఈ గవర్నమెంట్ అంతా కూడా చేదెక్కించుకొని, మరి మనం ఉంటామా? మనం ప్రభు చెలవైతే, ప్రభు చిత్తమైతే బతుకు ఉంటే ఉంటాము. కానీ మన ముందు తరాల వారు కూడా మరి ఉంటారు కదా. ఒకవేళ మనకి దేవుని పిలుపు వచ్చి మనం వెళ్ళినా కానీ మన ముందు తరాల వారు ఉంటారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలని మనం పంచుకున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క మాటలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తాం. బైబిల్ అబద్ధం చెప్పదు. బైబిల్లో చెప్పబడినవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. బైబిల్లో యెరూషలేములో మళ్ళా దేవాలయం కట్టబడిద్దని చెప్పబడింది, యుద్ధం జరిగిద్దని చెప్పబడి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట, ప్రతి ప్రవచనము నెరవేర్పు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఆనాడు ఒకే పార్టీగా మార్చబడుద్ది, ఒకే గవర్నమెంట్ కిందకు వెళ్ళిపోయిద్ది. ఒకరు అందరు కలిసి ఒక రాజుని వెనుకుంటారు. అందరు కలిసి మాకు 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 నీవు కావాలి, నీ పరిపాలన మాకు కావాలి అని ఈ లోక అధికారాన్ని ఎన్నుకుంటారు. ఆ లోక అధికారి ఎవరో కాదండి, సాతానుడు. సాతాను యొక్క గవర్నమెంట్ ని 7 ఏళ్ల పరిపాలనకి సంధికి ఇజ్రాయేలు ప్రజలు ఈలునామా రాస్తారు. ఈ ఈలునామా రాసుకొని ఏం చేస్తారు? నీ పరిపాలన మాకు నచ్చితే మేము శాశ్వతంగా నీ కిందనే ఉంటామని మరలా రాసుకుందామని అనుకుంటారు. ఈ 7 ఏళ్ల పరిపాలనలోనే వాడి రంగు బయటపడుద్ది. కొన్ని మార్పులు జరుగుతాయి. 7 ఏళ్ల పరిపాలనలోనే కొందరిని ఓసకోత గోపిస్తాడు. వానికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళందరూ కూడా మరి మారణమోము సృష్టిస్తాడు. ఆ మారణమోము చూసినప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలు, అమ్మో వీడు నిజమైన క్రైస్తు కాదు, యేసు ప్రభు వారు ఎక్కడ, వీడెక్కడ, వీడి పరిపాలన మాకు నచ్చలేదు అని చెప్పి మొత్తం కూడా ఏం చేస్తారు అంటే ఇక అరణ్యములోకి వెళ్ళిపోతారు. నీ పరిపాలన మాకు నచ్చలేదు అంటే ఎవరు రివర్స్ అయితే వాళ్ళని ఏపిస్తా ఉంటాడు వీడు. వాడి పని అది. నీ పరిపాలనలో మాకు నచ్చలేదంటే వాడి మీద కత్తి పెట్టి ఎమ్మటే వాడిని వైనం చేపిస్తాడు లోక అధికారి. కాబట్టి ఈ భవిష్యత్తులో ఈ పార్టీలన్నీ కూడా ఒకే పార్టీ కాబోతుంది. ఆ పార్టీ ఏంటంటే సాతాను పార్టీ. ఆ పార్టీ ఏంటంటే ఈ లోక అధికారికి ఈ అన్ని పార్టీలన్నీ కూడా ఒకే కాడి మీదకి రాబోతున్నాయి భవిష్యత్తులో. ఎందుకు రాబోతున్నాయి? అప్పటికి కరువుతో విలవతాళం చేసిద్ది. దేశంలో ఉన్న అధికారులందరూ కూడా ఒక కాడి మీదకి వచ్చి ఇప్పుడు మనస్పర్ధలతో ఉన్న వారందరూ కూడా మరి ఆలోచన చేస్తారు. ఏం చేస్తారు? మనందరం ఇలాగ ఉంటాం ఎందుకు? ఒక రాజుని వెనుకున్నాం అంటే ఆల్రెడీ వీడు ఒక రాజు కూటమి జరుగుతుంటది. ఒక 10 మంది రాజులు కలిసి వీడిని వెనుకుంటారు. ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు కాబట్టి ఈ దేశాల్లో ఉన్న అందరూ కలిసి వీడిని వెనుకుంటారు. అదే 10 కూటాల దశాగ్ని. 10 కూటాలు కలిసి ఒక రాజుని ఆల్రెడీ వెనుకుంటారు. 10 రాజ్యాల మీద ఆల్రెడీ ఒక రాజుగా ఉన్న ఒకడు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఆ పరిపాలన చేసేవాడినే తక్కిన దేశాల వాళ్ళందరూ కూడా
నీవే మాకు కావాలయ్యా, నీ పరిపాలన మాకు కావాలని ఎన్నుకుంటారు. ఇదండి వాస్తవం. కాబట్టి మనకి భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలని మనం చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగిద్ది అంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరుతాడు. ఆ క్షణమే ఇప్పుడు చెప్పినవన్నీ నెరవేరుతాయి. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సత్యం. ఇప్పుడు మన పార్టీ, నా పార్టీ అని రక్తపాతం చుట్టించుకొని ఎంతో మంది శత్రువులుగా మార్చబడి, ఎంతో మంది ఆ తల్లుల తాలుబొట్లు తెగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఆనాటి నుంచి రాజుల పరిపాలన నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తే ఇప్పుడు కూడా ఎంతో రక్తపాతం జరుగుతుంది అన్నట్లు. రేపు మనకి ఓట్లు ఉన్నాయి కదా, ఏ రక్తపాతం జరగకూడదు, ఓట్లన్నీ కూడా సవ్యంగా ఉండాలి, మరి శాంతంగా జరగాలి. మన ఊళ్ళలో గాని మన గ్రామాలలో గాని మరి ఏ ప్రాణ నష్టం జరగకుండా మనము మానక ప్రార్థన చేద్దాము. అంత మాత్రమే గాక మరి దేవుణ్ణి అడిగి మరి ప్రార్థించండి. ఓటేసేటప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించి వేయండి. న్యాయమైన వాడిని, మరి న్యాయమైన పరిపాలన చేసే వారిని అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికి మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం అంటే భారత రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేర్చే నాయకుడిని ఎన్నుకోవాలి. మరి అందరికీ సహాయం చేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడే సైన్యములకు అధిపతికి యెహోవా యేసు క్రీస్తు నామములో మనందరికీ సహాయం చేయును గాక. ఈ మాటలు మన హృదయములో నీరుగట్టి ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, భవిష్యత్తులో జరగబోయే సంభవాలను మనం మాట్లాడుకున్నాం. దయచేసి పాస్టర్లుగా ఉన్నవారు మీ యొక్క సంఘాలని సూచక్రియల మీదను అద్భుతాల మీదను బేస్మట్టం వేయబాకండి. శ్రమలో నుంచి మీ సంఘాన్ని తీసుకురండి. అప్పుడు మీరు కట్టిన దానికి ప్రతిఫలము తండ్రి ఎదుట మీకు ఉంటాయి బహుమానాలు. లేని వేళ మీరు కట్టిన సంఘము నిలబడకపోతే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట మీకోసమే. కాబట్టి ఒకడు సంఘమును కడితే దాని ఫలము అగ్ని చేత కేటపరచబడిద్దట. ఆనాడు అగ్ని చేత ఆ సంఘమును పరీక్ష ఉంటది. అగ్నే ఆ రోజు పరీక్షించిద్దట అగ్ని చేత. అగ్నికి మరి ఏది నిలబడిద్ది అంటే, బంగారానికి ఎంత అయితే అవసరమో అంతనే సెగ తీపిస్తాడు, గాని ఎక్కువ పెడితే మాడిపోద్ది. కాబట్టి కొన్ని వస్తువులు చెప్పబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 3:9వ వచనంలో కర్ర, గెడ్డి, కొయ్యకాలాల వలె కొన్ని వస్తువులు, బంగారము, వెండి కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సంఘానికి సాదృశ్యం. ఓ దైవజనుడా, నీ సంఘము అద్భుతాల మీద వేయవద్దు, శ్రమలో నుంచి నీ సంఘాన్ని తీసుకురా. అప్పుడు నీకు తండ్రి ఎదుట బహుమానం. ఆమేన్. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.